ఒకటి సార్, ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా మీ మీద విమర్శలు స్టార్ట్ అయింది మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నుంచి స్టార్ట్ అయింది. దాన్ని చింపేశారు ఆయన లైవ్ షోలో. అదంతా కూడా ట్రాష్ అని చెప్పి చింపేశారు. ప్రతిపక్షాల కంటే ముందు స్టార్ట్ అయింది మీ పార్టీ నుంచే కదా. మీరు ఎందుకు మీ పార్టీ ఎమ్మెల్సీని తీన్మార్ మల్లన్న ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? కన్విన్స్ చేయడం కాదు, ఇప్పుడు బీసీల కోసం పోరాడుతున్న తీర్మానం వల్ల తొందరపడి ఆ నిర్ణయం చేయడం పట్ల వారికి షోకాజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంత శాస్త్రీయబద్ధంగా గతంలో గాని నా భూతో నా భవిష్యత్, గతంలో జరగలేదు నా భవిష్యత్తు కూడా జరుగుతాను అనుకోవట్లేదు. అంత శాస్త్రీయబద్ధంగా కుల సర్వే చేసి చిత్తశుద్ధిని చాటుకున్నాం మేము. ఇవాళ అప్పుడు విమర్శిస్తున్న వారు మేము ఇదేం చెప్తున్నాం, ఇది పరిపూర్ణమైన శాస్త్రీయబద్ధ సర్వే, ఇది మా దగ్గర ఆధారం ఉంది, ఇది డాక్యుమెంట్ అని చెప్తా ఉన్నాం. ఎవరైతే దీన్ని విమర్శిస్తున్నారో ఏ ఆధారంగా విమర్శిస్తున్నారు, ఎక్కడ లొసుకులు జరిగినాయి, ఎక్కడ తప్పులు జరిగినాయి చూపాలి కదా. క్లారిటీతో ముందుకోసం సరిదిద్దాం. ఏమీ లేకుండా బట్టగాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కేవలం బీసీలు బాగుపడిపోతారు అనే కడుపు మంటతో చేస్తున్నట్టు విమర్శలు ఇవి. ఇక్కడ ఒకటి రెండు డౌట్స్. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 3,68,00,000 పాపులేషన్ ఉంది 2014లో. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 4 కోట్ల పాపులేషన్ కావాలి, కానీ మీ లెక్కలో 3.54 కోట్లు మాత్రమే వచ్చింది. కావాలని రూల్ ఏం లేదు. మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫెర్టిలిటీ రేట్ తగ్గుతా ఉంది. ఇలా ఈ దేశం యొక్క ఫెర్టిలిటీ రేట్ 2%, 2% ఉంటే మనది 1.33% ఉంది. జనాభా పెరుగుదల గణనీయంగా పడిపోయింది. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది వాస్తవము. ఇది అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఇది జరుగుతా కూడా పెరుగుతుంది తరుగుతుంది. కొన్ని చోట్ల పెరుగుతుంది, కొన్ని చోట్ల తరుగుతుంది. పెరుగుదల చాలా తక్కువ ఉంది. ఏషియాలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అందులో మన రాష్ట్రంలో చాలా తక్కువ ఉంది. ఇవన్నీ లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశాలు కదా. అంటే తెలంగాణకు వలస వచ్చే వాళ్ళు పెరుగుతున్నారు కదా, బీహార్ అయినా వలస వచ్చిన వాళ్ళకి లెక్క ఉండదు దీంట్లో. ఆధార్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో ఆధార్ ని కూడా మనం పరిగణలోకి తీసుకెళ్లేము. చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఆధార్ పొంది ఉన్నారు. అవన్నీ లెక్క పెడితే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటది. బట్ నిజమైన తెలంగాణ వాదులు ఇంట్లో ఉండి వారు ఇక్కడి నివాసం వారు ఇచ్చిన ఆధారాలతోనే కదా ఈ లెక్క వచ్చింది. ఈ లెక్కను తప్పని వాళ్ళు చేయలేకపోయినారు. చేయలేని వాళ్ళు ఇది లెక్కను తప్పనకుండా ఏమంటారు? ప్రజల్లో వారికి ఫేస్ ముఖం ఉండాలి కాబట్టి తప్పంటారు. తప్పంటే మేము చెల్లిపోద్దని. ఓసీల సంఖ్య పెరిగింది అని వాళ్ళు అంటారు.